ఒక రియల్టర్ ముఖ్యమంత్రి అయితే ఎంతటి దుర్మార్గమైన ఎంతటి దూరదృష్టితో కలిగిన దేశంలోనే అతి భారీ కుంభకోణానికి తెరదీశారనడానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకట్లేదు. ఇక తన సంపద ఎలాగూ మళ్ళీ గలిచేది లేదు, పోయేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదని చెప్పని మొత్తం కొన్ని గ్రూపులుగా విభజించబడి ఈ రాష్ట్రంలో మూకుమ్మడిగా అతి తక్కువ కాలంలో పెద్ద తన కుటుంబం సమకూర్చుకోవడానికి మార్గాలు ఏంటి అని అన్వేషణలో భాగంగా చేసిన ప్రక్రియలో దొరికిందే ఈ హిల్ట్ పాలసీ అనేది. ఒక జీవోని ఇష్యూ చేసి 45 రోజుల్లో ప్రాసెస్ మొత్తం పూర్తి చేయడానికి మరి చేసిన ప్రక్రియ ఏదైతుందో ఎవరి కోసం, ఎవరి కన్నుబడ్డది భూముల మీద. హైదరాబాద్ నడిబొడ్డులో జరిగే ఇంత పెద్ద దందాని చూస్తూ ఊరుకుందామా? ఇంతటి హిల్ట్ పాలసీ తీసుకొచ్చి నిలువున హైదరాబాద్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తా అంటే నిద్రపోదామా? మేధావులారా మాట్లాడాలి. ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతటి అవినీతి తెరలేపారా? మేము మాత్రం వదిలిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ఎవరు మూసుకున్నా, ఏ మీడియా సంస్థలు దీంట్లో భాగస్వామ్యం అయినా, ఏ మేధావులు, ఏ కూనా సంస్కారవాదులు కొల్లుడైనా, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కమిషన్లు వేసినా, నువ్వెన్ని బెదిరింపులకు పాల్పడినా మేము మాత్రం తగ్గం. ఈనాడు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను కూడా నిర్వీర్యం చేసింది. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది, మాలాంటి బలహీన వర్గాలకు అన్యాయం చేసింది, అటు బీసీలను మోసం చేసింది. దాంతోపాటు ఇవాళ ఈ యొక్క పారిశ్రామిక విధానంలో కూడా కోట్ల రూపాయలు దోచుకునేటందుకు 5 లక్షల కోట్లను అప్రమణంగా వాళ్ళ అనుయాయులకు ఇప్పించుకునేటందుకు ఈ హిల్ట్ అనేటువంటి పాలసీని తీసుకురావడం చూస్తుంది. భారతదేశంలో ఎక్కడ జరగనటువంటి అవినీతి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దంచుకో, దాసుకో, పంచుకో అనే పద్ధతి మీద నడుస్తుంది. అందుకనే ఇవాళ హైడ్రా పేరు మీద హైదరాబాద్లో కూల్చివేతలు చూస్తున్నాం. అనేక రకాలుగా ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా పారిశ్రామికవేత్తలు కూడా ఏ అభివృద్ధి ఏ పరిశ్రమలు పెట్టలేనటువంటి విధంగా ఈనాడు చేస్తున్నది. అందుకే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదే ప్రజల కోసం. మాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకే ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి జీవోల మీద క్లస్టర్గా ఏర్పడ్డటువంటి మా ప్రజాప్రతినిధులతోటి వీళ్ళ అవినీతి భాగోతాన్ని బయట పెడతాం, ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా పోరాడతాం.